ఇప్పుడు కోటి సంతకాల సేకరణ గురించి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక కామెంట్ చేశారు. వైసీపీ నేతలు తమ ఆఫీసుల్లో దొంగ సంతకాలు పెట్టుకొని ఒక డ్రామాకి తెరలేపారని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? అది చంద్రబాబు నాయుడు గారు మొన్న వాళ్ళ యొక్క సభ్యత్వాల నమోదులో చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. మనం పల్నాడులో ఒక అబ్బాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐడి కార్డు కలిగినటువంటి వ్యక్తి మీదే వాళ్ళు మా పార్టీ వ్యక్తి అని మాట్లాడినప్పుడు వాళ్ళు కావాలని ఏదో పుట్టించుకున్నాడు కార్డు అని మాట్లాడారు. అంటే వాళ్ళు చేసినటువంటి సభ్యత్వాల నమోదు ఆ విధంగా చేశారు కాబట్టి అందరూ ఆ విధంగా చేశారు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఇది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఉద్యమం, చైతన్యం. ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చి సంతకాలు పెట్టారు. ఇవాళ వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితిలో సామాన్యుడు లేడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక చిన్న జ్వరం అని వెళితే ₹1,00,000 డిపాజిట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో నిర్మించి, ప్రభుత్వ అనుమతులతో నిర్మించి, ప్రభుత్వ డబ్బుతో నిర్మించి, ప్రభుత్వ వైద్యులతోటి పని చేయించి, ప్రభుత్వ సిబ్బందితో పని చేయించి, ప్రైవేట్ వాళ్ళకి ఫీజు వసూలు చేసుకునే బాధ్యతనిస్తానంటాడు. ఏమైనా కొంచెమన్నా తెలివి ఉందా, జ్ఞానం ఉందా? 40 సంవత్సరాల సీనియారిటీ ఎక్కడికి పోయింది? ఈ ప్రభుత్వం అందుకు కదా అట్టడుగు స్థానంలోకి అన్ని వ్యవస్థలను తీసుకెళ్తుంది. కాబట్టి ఇది ఒక మొద్దు నిద్రను పోతున్నటువంటి ప్రభుత్వం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే వ్యవహరిస్తే ఖచ్చితంగా తగిన మూల్యం ఆ ప్రభుత్వం చెల్లించుకుంటుంది.